సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డ సృష్టి 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించింది. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూళ్లు చేశారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాప్ చేసి పిల్లల్ని కొనుగోలు చేసిన సృష్టి నిర్వాహకులు కొనుగోలు చేసిన పిల్లల్ని 50 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డ సృష్టి 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. భోగి ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా నడిచిన సృష్టి అక్రమాలపైన ఈడీ దృష్టి సారించింది. ఈడీ ఈ మేరకు ఒక ప్రాథమిక ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవాళ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సృష్టిలో పెద్ద ఎత్తున అంటే సృష్టి దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇది మొత్తం కూడా హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్టే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కూడా మొత్తంగా పెద్ద ఎత్తున సరోగసి పేరుతోటి పిల్లలు లేని దంపతులకు సరోగసి ద్వారా పిల్లల్ని కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్క దంపతుల దగ్గర నుంచి 50 లక్షల పైసలకు వసూలు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలోని దంపతులను ట్రాప్ చేసి ఆ మేరకు వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి వీళ్లకు పిల్లలు లేని వాళ్ళకు సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించామని చెప్పి వీళ్ళకి అప్పయ్య చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలో అటు గ్రామీణుల దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ సరోగసి దంపతుల దగ్గర నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారు. ఈ మొత్తం కూడా డబ్బుల రూపంలో హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మేరకు దాదాపు 4.5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించి ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసింది, విచారణ జరుపుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న స్కామ్ సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.